శాంతిదాయక పిత్తదోష రెసిపీ కీన్వా దద్దోజనం. అధిక వేడిని తగ్గించి శరీరంని శాంతి చేసే ఈ రెసిపీని సేవ్ చేసి ట్రై చేయండి. కావలసినంత కీన్వాని 6 నుండి 8 గంటలు నానబెట్టుకొని నీళ్ళల్లో కడిగి వడగట్టి ఉడికించి ఒక బౌల్లో వేసి పెరుగుతో కలిపి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం కడాయిలో నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసుకొని ఎర్రగా వేగించినాక కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా వేగించినాక ఈ తాలింపుని కీన్వా, పెరుగు కలిపిన మిశ్రమంలో వేసి కలిపి చలువ చేసే పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవచ్చు. ఆవకాయ కానీ ఊరగాయ కావాల్సినప్పుడు చేర్చి తినచ్చు. కానీ శరీరంలో ఉష్ణం పెరిగిపోకుండా ఉండాలంటే ఊరగాయ తినడం మానేయడం ఉత్తమమైనది. ఇలాంటి పిత్తదోష గురించిన శాంతిదాయక రెసిపీస్ కావాలా? ఫాలో చేయండి. మీకు దగ్గరైన వాళ్ళు ఎవరికైతే పిత్తదోష ఉందో వాళ్ళతో షేర్ చేయండి. తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది.